Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Om Ajnanatimirandasya Jnananjanashalakaya चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. శ్రీల ప్రభుపాదికి జై. సో ఇవాళ వ్యాస పూజ మన ప్రియమైన ఆచార్యులు శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారిని దివ్య ఆవిర్భావ దినోత్సవం మనము జరిపించుకుంటున్నాం. సో వ్యాస పూజ అంటే గురువుగారు వ్యాస మహర్షులకు ఒక ప్రతినిధి అన్నమాట, ఒక రిప్రజెంటేటివ్. ఎలాగైతే వ్యాస మహర్షి మనందరికీ కృష్ణ జ్ఞానాన్ని, కృష్ణతత్వాన్ని మనకు నేర్పించారు, అలాగా గురువుగారు యథాతథంగా అదే జ్ఞానాన్ని, అదే తత్వాన్ని మనకి యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ అదే మెసేజ్ మనకి అందిస్తున్నారు. అందువల్లనే ఆయన వ్యాస మహర్షికు రిప్రజెంటేటివ్ అండి, పర్ఫెక్ట్ రిప్రజెంటేటివ్. అందుకనే ఆయన ఆవిర్భావ దినోత్సవం రోజు మనము వ్యాస పూజ అని మనము సెలబ్రేట్ చేస్తాం. నిన్న మనం తెలుసుకున్నాము, శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అవతరించారు. ఎందుకు అవతరించారు? దుష్టుల్ని శిక్షించడానికి, భక్తుల్ని రక్షించడానికి. అది కాకుండా ఇక్కడ ఉన్న బద్ధజీవులందరినీ ఆకట్టుకొని వాళ్ళందరినీ కృష్ణుడితో సాంగత్యాన్ని పొందడానికి ఒక అవకాశం ఇవ్వటానికి భగవంతుడు అవతరించాడు. భగవంతుడు ఎప్పుడు అవతరిస్తాడు? ఎస్పెషలీ శ్రీకృష్ణ అవతారము సహస్రయుగ పర్యంతం, బ్రహ్మదేవుని ఒక రోజులో ఒకసారి. బ్రహ్మదేవుని ఒకరోజు 4 మహాయుగాలు, ఒకరోజు 4 యుగాలంతా కలిపితే ఒక మహాయుగం. అటువంటి 1000 మహాయుగాలు ఒక రోజు, ఇంకొక 1000 మహాయుగము ఇంకొక రాత్రి, ఒక రోజు రాత్రి, 24 అవర్స్ అలాగా. సో బ్రహ్మదేవుని ఆ ఒక రోజులో ఒక్కసారి అంటే మనం క్యాల్కులేషన్ లెక్కల్లో వేస్తే అరౌండ్ 430 crores ఇయర్స్ తర్వాత కృష్ణుడు అవతరిస్తాడు. ఒక్కసారే సైకిల్లో 430 crores ఇయర్స్ తర్వాత ఒక్కసారి అవతరిస్తారు. అండ్ ఆయన అవతరించింది ఏంటుకు? నిన్న మనం తెలుసుకున్నట్టు మనందరికీ కృష్ణుడితో ఎలా మనం సాంగత్యం పొందాలి, కృష్ణ చైతన్యం ఎలా మనము పెంపొందుకోవాలి అనే దాన్ని నేర్పించడానికి, చూపించడానికి, ఆయన సాంగత్యం పొందితే మనం ఎటువంటి ఆనందాన్ని పొందగలం అనేది. ఆ జ్ఞానాన్ని గురువుగారు, అది పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనమాట. ఆ జ్ఞానాన్ని గురువుగారు మనకి, ఆ పర్ఫెక్ట్ నాలెడ్జ్ మనందరికీ యథాతథంగా మనకి అందిస్తారు. ఇప్పుడు 5000 సంవత్సరాల నుంచి ఇప్పటికీ చాలా టైం గ్యాప్ ఉంది. ఇప్పటికే ఆ జ్ఞానం అంతా పోగొట్టుపోయి ఉండొచ్చు. కానీ
గురు శిష్య పరంపర మూలకంగా మనందరికీ ఆ జ్ఞానం యథాతథముగా అందుతుంది. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు ఆయన ప్రప్రథమైన ఆచార్యుడు. కృష్ణం వందే జగద్గురు, ఆయనే మొదటి ఆచార్య. ఆయన వేద జ్ఞానాన్ని బ్రహ్మదేవునికి బోధించారు. బ్రహ్మదేవుడు అదే జ్ఞానాన్ని నారదమునికి బోధించారు. నారదముని యథాతథంగా అదే జ్ఞానాన్ని వ్యాస మహర్షికి బోధించారు. వ్యాస మహర్షులు ఆయన మధ్వాచార్యకు బోధించారు. అలాగా ఆ గురు శిష్య పరంపర దిగుతూ మాధవేంద్రపురి అని మన పూర్వ ఆచార్యులు, దాని తర్వాత ఈశ్వరపురి శిష్యులు చైతన్య మహాప్రభు ఆయన శిష్యులు 6 గోస్వామిలు. తర్వాత వారి శిష్యులు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి, వారి శిష్యులు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్, వారి శిష్యులు బలదేవ్ విద్యాభూషణ్, వారి శిష్యులు అలాగా జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్, వారి శిష్యులు వారు భక్తి వినోద్ ఠాకూర్, వారి శిష్యులు గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్, వారి శిష్యులు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గోస్వామి మహారాజ్, ఆయన శిష్యులు మన ఆచార్యులు భక్తి వేదాంత స్వామీశ్వరుల ప్రభుపాద్. ఈ గురు పరంపరలో 32 ఆచార్యులు అన్నమాట. ఇది మనం ఏదో ఒక లైను, ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామనుకోండి, అక్కడ బోర్డు ఉంటుంది, మొదటి నుంచి ఎవరెవరు కలెక్టర్స్ ఉన్నారు లిస్టులో అని. అది సామాన్యమైన లిస్టు. ఇది ట్రాన్సెండెంటల్, దివ్యమైనది. ఎందుకంటే వీరిలో చాలా ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏంటది? పర్ఫెక్ట్ నాలెడ్జ్. కృష్ణుడు ఏదైతే సృష్టికి ఆది అప్పుడు ఏదైతే బోధించారో ఆ జ్ఞానాన్ని యథాతథంగా మనకు అందించాలి, యాజ్ ఇట్ ఈస్. దీనికి ఒక ఉదాహరణ ఇస్తారు శ్రీల ప్రభుపాద వారు. ఎలాగైతే మనం ఒక చెట్టును ఎందుకు పెంచుతాము? మనకు ఒక పండు కావాలని. ఒక మామిడి పండు చెట్టు ఉందనుకోండి, ఆ మామిడి పండు చెట్టు నీళ్లు పోస్తాము, విత్తనం వేస్తాము, నీళ్లు పోస్తాము, ఎన్నో సంవత్సరాలు ఎరువు వేస్తాము, ఆఖరికి మనకి ఏం కావాలి? పండు కావాలి. పండు రాలేదనుకోండి, అంత వేస్ట్ అనుకుంటాం. అలాగనే ఈ వైదిక గ్రంథం అనేది ఒక చెట్టు లాంటిది, వృక్షం లాంటిది. ఈ వృక్షంలో మనకి పండు కావాలి. ఏంటది పండు? శ్రీకృష్ణుడు, దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు. వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్య. మొత్తం వేద గ్రంథాలన్నీ చదివిన తర్వాత ఎవరి కోసం చదువుతున్నాము? కృష్ణుడే దేవాది దేవుడని తెలుసుకోవటానికి. వాసుదేవ సర్వమితి, అది తెలుసుకోవటానికి వేద గ్రంథాలన్నీ చదువుతుంది. సో చెట్టు ఎందుకోసం పెంచుతున్నామో? ఆ మామిడి పండు కోసం. ఇప్పుడు మామిడి పండు ఎంతో హైట్లో ఉంది, మనం అలా టకాకని లాగామనుకోండి, కింద పడిపోతే అది నేల మీద పడితే ఏమవుతుంది? పండు ఇదైపోతుంది, మట్టిలో తగిలిపోతుంది, మనం పండు తినలేము. అలాగనే ఒరిజినల్ నాలెడ్జ్ శ్రీకృష్ణుడి దగ్గర ఉంది. శ్రీకృష్ణుడి దగ్గర నుంచి మనకు అందాలంటే అలా పడిపోతే మన దగ్గర అది మట్టితో కలుషితం అయిపోతుంది, మనం సరిగ్గా గ్రహించలేం, దాన్ని ఆస్వాదించలేం. సో అందుకనే శ్రీకృష్ణుని అనుగ్రహంతో ఎన్నో ఆచార్యుల గురు పరంపరలో మనకు ఈ జ్ఞానాన్ని మనం అందుకోగలం. బ్రహ్మ, నారద, వ్యాస మహర్షి, మధ్వాచార్య వీరందరూ కూడా ఆ ఎత్తైన పండును, కృష్ణుడిచ్చిన ఆ పండును అలాగా ఒక్కరి నుంచి ఒక్కరికి జాగ్రత్తగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కృష్ణుడు బ్రహ్మదేవుడికి ఇచ్చారు, బ్రహ్మదేవుడు నారదమునికి ఇచ్చారు, నారదముని వ్యాస మహర్షికి. జాగ్రత్తగా. ఎందుకు జాగ్రత్త అంటే, ఇది ఎవరు కూడా ఈ జ్ఞానము ఎవరు వాళ్ళ కాల్పనిక ఇంటెలిజెన్స్ జ్ఞానాన్ని కలపకూడదు. సామాన్యంగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా తన ఇంటెలిజెన్స్ని చూపించుకోవాలని వేద గ్రంథాలు పక్కన పెట్టుకొని వారు సొంతమైన ఆలోచనలు ప్రచారం చేస్తుంటారు.
ఆ? ఒకరంటారు ముక్కు నుంచి పీలుస్తే ముక్తి వస్తుందని, ఒకరంటారు యోగా ఎక్సర్సైజులు చేస్తే ముక్తి వస్తుందని, ఒకరంటారు ఇవన్నీ అవసరం లేదు, ఫుట్బాల్ ఆడుకుంటే ముక్తి వస్తుందని. ఒక్కొక్కరు ఒక రకమైన కాల్పనిక ఆలోచనలు, వాళ్ళ ఆలోచనలు మనకు ప్రచారం చేస్తున్నారు. సపోజ్ ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ వచ్చిందనుకోండి, కానీ వ్యాక్సిన్ ఎక్కడో రష్యాలో తయారైంది, ఇండియాకు వచ్చేపాటికి అది ఒరిజినల్ రాకుండా డూప్లికేట్ వచ్చిందనుకోండి, మనకెంత బాధ అనిపిస్తుంది. కరెక్ట్గా ఒరిజినల్ వ్యాక్సిన్ అలాగే ఎక్స్పోర్ట్ నుంచి ఇంపోర్ట్ డ్యూటీ నుంచి అలాగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ అలాగే యాజ్ ఇట్ ఈస్గా రావాలి, లేదంటే మనం ఇంజెక్షన్ వేసుకున్న వ్యర్థం. అలాగనే ఒరిజినల్ నాలెడ్జ్ కృష్ణుడి దగ్గర ఉన్నది యథాతథంగా ఒక ఆచార్యుల నుంచి ఇంకొక ఆచార్యులకు మనకు రావాలి. శిల ప్రభుపాద వారు ఒక ఉదాహరణ ఇస్తారు. ఎలాగంటే ఒక పోస్ట్ మ్యాన్, పూర్వకాలంలో పోస్ట్ మ్యాన్ మనీ ఆర్డర్ తెచ్చిచ్చేవారు. సపోజ్ ఒక ఎస్పెషల్లీ స్టూడెంట్స్ లైఫ్లో జరుగుతుంది. తల్లిదండ్రులు ఎక్కడో దూరం ఉంటారు, ఢిల్లీలో ఎక్కడో పని చేస్తుంటారు, విశాఖపట్నంలో హాస్టల్లో ఒక పిల్లవాడు ఉంటాడు. నెలకు అతనుకు ఒక మనీ ఆర్డర్ వస్తుంది, హాస్టల్ ఫీజు కట్టుకోవడానికి, పాకెట్ మనీ కోసము, స్కూల్ ఫీజు కట్టడానికని. చాలా ఇంపార్టెంట్ అతనికి. సో అక్కడ పంపించిన 5,000, తండ్రి పంపించిన 5,000 పోస్ట్ మ్యాన్ యథాతథముగా తీసుకొచ్చి ఆ పిల్లవాడికి అందిస్తాడు. అతని చేతుల నుంచి యాడ్ చేసింది ఏమీ లేదు, మైనస్ చేసింది ఏమీ లేదు. ఎక్కడిది 5,000 రూపాయలు? ఫ్రెండ్ ఇచ్చింది, యాజ్ ఇట్ ఈస్గా అందిస్తుంది. సో ప్రభుపాద వారు అంటారు, ఆచార్యులు పోస్ట్ మ్యాన్ లాంటి వారు. ఒరిజినల్ నాలెడ్జ్ యాజ్ ఇట్ ఈస్గా కృష్ణుడి దగ్గర ఉన్నది యథాతథంగా మనకు అందిస్తారు. ఎవరైనా నేనే గొప్ప ఆచార్యుడిని అని చెప్తూ నేను కొత్తగా ఒక మంత్రాన్ని సృష్టి చేశాను, లేదా భగవద్గీతలో 700 ఒక శ్లోకం ఉండేది 700 కనిపిస్తున్నాయి, ఇప్పుడు నేను ఒకటి యాడ్ చేశాను, లేదా నేను ఒక కొత్త రకమైన ముక్తి మార్గాన్ని సృష్టి చేశాను, లేదా నేనే దేవుడిని, వాళ్ళంతా మోసగాళ్ళు. ఎందుకంటే ఒరిజినల్ నాలెడ్జ్ మ్యానుఫ్యాక్చర్ చేయని అవసరం లేదు. మనందరికీ ఈ భౌతిక లోకంలో మనమందరం ఏమనుకుంటామంటే ఏదైనా మానవులు సృష్టి చేస్తేనే అది గొప్పది అని. కాదు, ఏది సృష్టి చేయని అవసరం లేదు. భగవంతుడు ఇచ్చిన జ్ఞానం ప్రకారం మనం వెళ్తే మన అందరికీ అన్ని సౌకర్యాలు అందుతాయి. మనం ఏమి సృష్టి చేసుకునే అవసరం లేదు. ఒరిజినల్గా భగవంతుడు ఇచ్చిన జ్ఞానము మనం పాటించి మనం వినియోగించుకున్నామంటే ఏమి సృష్టి చేయని అవసరమే లేదు. వాటిని యాజ్ ఇట్ ఈస్గా మనం పాటించాలి. అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం, వైదిక జ్ఞానంలో కూడా మనం ఏది సృష్టి చేయని అవసరం లేదు. కొత్త మంత్రం కనపడటము, ఈ మంత్రం చదివితే అలాగవుతుంది, ఈ మంత్రం చదివితే అలాగవుతుంది. ప్రతి మంత్రానికి దానికి ప్రతిఫలము వేద గ్రంథాల్లో ఉన్నాయి. కలియుగంలో ఎటువంటి మంత్రం చెప్పాలి, అది కూడా వేద గ్రంథంలో ఉంది. సో గురువుగారు ఒక పోస్ట్ మ్యాన్ లాంటి వారు. యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ మెసేజ్ మనందరికీ యథాతథంగా మనకు అందిస్తారు, ఒక్కరి నుంచి ఇంకొకరు. వారి క్రెడిట్ ఏంటంటే గ్రేట్నెస్. మనం అనొచ్చు, అరే వాళ్ళు ఏంటి ఆయన ఇచ్చింది అలాగే ఇస్తున్నాడు అంతే, ఆయనదేం గ్రేట్నెస్, పోస్ట్ మ్యాన్ ఏంటి గ్రేట్నెస్, 5,000 నాన్నగారు ఇచ్చారు, అబ్బాయికి అని అందించాడు, ఆయనదేంటి గ్రేట్నెస్ దీంట్లో? ఆయన గ్రేట్నెస్ ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా అందించారు. మానవుల్లో 4 రకాల లోపాలు ఉన్నాయి. ఏంటది? వారి ఇంద్రియాలు ఇంపర్ఫెక్ట్. మన ఇంద్రియాలు, మన కళ్ళు, సపోజ్ ఇక్కడ నిన్న లైట్ వెళ్ళిపోయింది, సడన్లీ కరెంటు పోయింది, ఏం కనిపించట్లేదు. అందరూ ఏం చేశారు? మొబైల్లో ఉన్న ఫ్లాష్ లైట్ ఓపెన్ చేసుకున్నారు, లేదంటే ఏం కనిపించదు. ఆన్లైన్లో చూస్తున్న వారంతా వాళ్ళందరూ నైట్ చీకటిగా కనిపిస్తూ ఉంది.
యాక్చువల్లీ అక్కడ చీకటి అన్నీ జరుగుతున్నాయి, అభిషేకం జరుగుతుంది, మంత్రాలు చెప్తున్నారు, కీర్తన జరుగుతూ ఉంది, కానీ వాళ్ళకి ఏం కనిపించట్లేదు. చూడండి. సో మన కంటి చూపు, మన ఏదైతే మనం ఎంతో మనకి గర్వం ఉంది, నేను చూసిందే నమ్ముతాను అంటే చీకట్లో జరిగింది నమ్మవా? సో మన ఇంద్రియాలు చాలా లిమిటెడ్. మన చెవులు కూడా కొన్ని విషయాలే వింటున్నాయి. ఈ రూమ్లో కొన్ని జీవజాతులు ఉన్నాయి, వారు అల్ట్రాసానిక్ సౌండ్లో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, మనకు వినిపించదు, వారికి మన మాటలు వినిపించవు. సో మన ఇంద్రియాలు చాలా లిమిటెడ్. రెండోది, మన ఇంద్రియాలు, మన నాలెడ్జ్ ఎలాగంటే మనం భ్రమితులు అయిపోతాం, ఇల్యూషన్లో వెళ్ళిపోతాం. ఉదాహరణగా నేను ఎవరిని అని ఎవరైనా అడిగితే ఈ శరీరంతో సంబంధించింది అన్నీ చెప్తాం. నేను నేను నిష్కించిన భక్త దాసు, నేను భారతీయుడిని, నేను హిందూ ధర్మంలో పుట్టాను, అది ఇది అని. కానీ ఇవన్నీ నేను కాదు. నేను ఎవరిని? ఆత్మని. అహం బ్రహ్మాస్మి. ఈ శరీరం అనేది ఒక వెహికలే. సపోజ్ ఎవరో టొయోటా ఇన్నోవా కార్లో వెళ్తున్నారు, పోలీసు వాడు ఆపేసి ఎవరైనా నువ్వు అని అడిగితే టొయోటా ఇన్నోవా అని ఎవరైనా, అరే నీ కారు పేరు కాదయ్యా, నీ పేరు ఏంటి అని అడుగు. సో మమ్మల్ని ఎవరైనా నువ్వు ఎవరయ్యా అంటే మనం నేను హిందూ భారతీయుడు అంటే టొయోటా ఇన్నోవా కారు రవీంద్ర షోరూంలో తయారైంది, రిపేర్ అయ్యి బయటకు వచ్చింది, ఇవన్నీ మనం మెకానిక్ రిపేర్ చేశాడు, ఇవన్నీ నాకొద్దు, నీ పేరు కావాలి, నువ్వు ఎవరు, నీ గుర్తింపు ఏంటి? ఒకరోజు నెహ్రూ గారు ఆయన జైలుకి వెళ్ళారు, ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు జైలుకి వెళ్ళారు. ఏం జరుగుతుంది జైల్లో చూడడానికి. ఆయన అలా జైలు కాదు, మెంటల్ హాస్పిటల్, కొత్తగా ఒక మెంటల్ హాస్పిటల్ ఓపెన్ చేశారు. మెంటల్ హాస్పిటల్కి వెళ్ళారు, ఏం జరుగుతుంది చూద్దామని. సో అలా ఆయన నడుస్తున్నప్పుడు ఒక పేషెంట్ అలా తిరుగుతున్న ఆయన వచ్చి నెహ్రూని అడిగారు. నెహ్రూ ఆ పేషెంట్ని అడిగాడు, సార్ మీరు ఎవరు అని. సో ఇతను మెంటల్ పేషెంట్ కదా, నేను ఎవరు నీకు తెలీదా అన్నాడు. లేదు అన్నాడు. నేను ఇండియాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ అన్నాడు. నెహ్రూ ముందు నేనే జవహర్లాల్ నెహ్రూ అంటాడు. సో ఇది మన భ్రమ అన్నమాట. ఏంటి? నేనే, నా ఈ శరీరం నేను. సపోజ్ ఈ శరీరంతో నేను గొప్పదన్నీ సాధించాను అనుకోండి, నేనేమనుకుంటాను, నేను గొప్ప మనిషిని. నేను ఏదైనా సృష్టి చేశానంటే నేను చాలా మంచి, నా వల్ల అన్నీ జరుగుతున్నాయి. సపోజ్ నేను అందంగా ఉన్నానంటే నేను చాలా యాక్చువల్లీ అందం లేనిది, పొడుగు ఉన్నాడు, లావుగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, ఆత్మకు సంబంధమే లేదు. చీమలో కూడా ఆత్మ ఉంది, ఏనుగులో కూడా ఆత్మ ఉంది. అలాగని ఏనుగులో ఉన్న ఆత్మ లావుగా ఉంది, చీమలో ఉన్న ఆత్మ చిన్నగా ఉంది కాదు. సపోజ్ మనం తినడం ఆపిస్తామనుకోండి, మనం చీమ అయిపోము, సన్నగా అయిపోతాం అంతే ఈ జీవితంలో. సో మనం చేస్తున్నది ఆత్మకు ఈ శరీరంతో సంబంధం లేదు. కానీ మనమందరము కూడా ఈ ఆత్మనే, ఈ నేను ఎవరిని అంటే నేను ఈ శరీరం. సో అది భ్రమ. నేను, నా వాళ్ళు, నా సంబంధించిన వాళ్ళు. సో ఇది భ్రమ అన్నమాట. రెండోది. మూడోది, ప్రతి ఒక్కళ్ళలో మోసం చేసే ఒక గుణం ఉంది. అబద్ధం చెప్తాం, మోసాలు చేస్తాం, ప్రతి ఒక్కళ్ళు చేస్తారు, నో ఎక్సెప్షన్. గాంధీజీని కూడా అడిగారు, గాంధీజీ కూడా చెప్పారు, చిన్నప్పుడు నేను ఒక అబద్ధం చెప్పాను. ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. సో తర్వాత ఆఖరిది మిస్టేక్స్ చేస్తాం, తప్పులు చేస్తాం. ఇప్పుడు చూడండి, కరోనా ఒకసారి అంటారు తుమ్మితే వస్తుందంటారు, ఒకసారి గాల్లో తిరుగుతుంది అంటున్నారు, ఒకసారి జ్వరం వస్తుందంటారు, ఒకసారి వాళ్ళకి తెలియట్లేదు. సడన్లీ WHO అయ్యో ఇంతవరకు తప్పు చేశాము, కరోనా అనేదే లేదు, బ్యాక్టీరియా అని అంటారు. సో అలాగా కన్ఫ్యూజన్ అనమాట. ఎవరిని నమ్మాలి? సో మానవుల్లో ఇటువంటి 4 లోపాలు ఉన్నప్పుడు వారిని ఎలా నమ్మగలము? సో మనం ఇప్పుడు చెప్పచ్చు, అలాగైతే గురువుగారు కూడా మానవుడే కదా, ఆయన ఎలా నమ్మగలమండి? అందుకనే ఆయన చెప్తున్నారు, నేను సృష్టి చేసిన జ్ఞానం కాదు ఇది, యథాతథం మా గురువుగారు ఇచ్చిన జ్ఞానం.
ఓకే, మీ గురువుగారు సామాన్యుడు కదా, ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన కూడా సృష్టి చేయలేదు. ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన గురువుగారు ఇచ్చారు. అలాగా ఒరిజినల్ నాలెడ్జ్ ఎవరిచ్చారు? కృష్ణుడు ఇచ్చాడు. కాబట్టి ఇది పర్ఫెక్ట్ నాలెడ్జ్. అందుకనే గురు అంటే చాలా ఇంపార్టెంట్, చాలా బాధ్యత వారు. ఒరిజినల్ యాజ్ ఇట్ ఈస్. ప్రభుపాద్ వారు పుస్తకాలు ఆయన రాస్తున్నప్పుడు ఒకరోజు తెల్లవారి 2 గంటలకు లేచి రాస్తున్నారు. సామాన్యంగా ఆయన 2 గంటలకే లేచి రాస్తుండేవారు. 1 గంట 2 గంటలకు తెల్లవారి. ఆయన నిద్రపోయేది 1-2 గంటలు అంతే రోజుకు. సో రాస్తున్నప్పుడు ఒక భక్తుడు, ఆయన పర్సనల్ అసిస్టెంట్ అనమాట, ఇంత తెల్లవారు లేశారు కదా, ఆయనకి ఏమైనా నీళ్లు లేదంటే ఏదైనా అవసరం ఉంటుందేమో అని ఆయన పక్క రూమ్లో కూర్చొని ఆయనకు తెలిసేట్టు ఉన్నారు ఎవరో సహాయం కానీ తెలిసేట్టు కొన్ని వర్తించారు ఆయన. సో వెంటనే ప్రభుపాద్ వారిని అతను పిలిచి లోపలికి, చూడు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను ఒక ధ్యానంలో ఉన్నాను, ఈ పుస్తకాలు రచిస్తున్నాను. ఒరిజినల్ నాలెడ్జ్ కృష్ణుడు ఇచ్చిన, మా గురువుగారు ఇచ్చిన నాలెడ్జ్ యాజ్ ఇట్ ఈస్, నువ్వు నన్ను డిస్టర్బ్ చేసావనుకో నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. చూడండి ఎంత సీరియస్గా ప్రభుపాద్ వారు ఒరిజినల్ నాలెడ్జ్ మనకి ఇవ్వాలి అనే ధ్యేయంతో పుస్తకాలు రాశారు. మిగతా వాళ్ళు ఏం చెప్తారు? నేను కొత్తగా ఏదో సృష్టి చేశాను, అవన్నీ చదవనవసరం లేదు, నా పుస్తకాలు మాత్రమే చదవండి అంటారు. ఒకడంటాడు ఏ పుస్తకాలు చదవనవసరం లే, కానీ ఆయనే పుస్తకాలు రాస్తుంటారు. సో ఇలాగా ఎంతోమంది మమ్మల్ని అంతా వాళ్ళ కాల్పనిక విషయాల్ని తెలియజేస్తుంటారు. అందుకనే ప్రభుపాద్ రాసిన భగవద్గీత యథా తథం, యథారూపం, యాజ్ ఇట్ ఈస్. పోస్ట్ మ్యాన్ లాగా ఒరిజినల్ నాలెడ్జ్ మనందరికీ అలాగ అందించారు. అటువంటి ఆచార్య మనము శ్రీకృష్ణునితో సమానంగా మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఒరిజినల్ యాజ్ ఇట్ ఈస్. పోస్ట్ మ్యాన్ వచ్చినప్పుడు 5,000 రూపీస్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఇచ్చారు. అలాగా గురువుగారిని మనము యాజ్ ఇట్ ఈస్, కృష్ణుని ఎలాగైతే మనం రెస్పెక్ట్ ఇస్తాం, యస్య దేవే పరాభక్తిర్ తథాదేవే తథా గురో. యస్య దేవే, భగవంతుణ్ణి ఎలాగైతే మనం పూజిస్తామో అటువంటి సేమ్ హానర్ మనము గురువుగారిని కూడా పూజించాలి. చిన్నగా ఒక గురువుగారు మానవుడు కాబట్టి కృష్ణుడు కొద్దిగా తక్కువ లేదు, యాజ్ ఇట్ ఈస్. గురువుగారు ఏం చేస్తారు? శిష్యుడు ఆయనకు అర్పించింది అన్నీ కూడా ఆయన కృష్ణుడికి అర్పిస్తారు. ఆయన తీసుకోరు ఏది కూడా. ఇది వారి స్పెషాలిటీ. శ్రీ ప్రభుపాద్ వారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. ఏంటంటే పూర్వకాలంలో బ్రిటిష్ రాజ్యంలో వైస్రాయ్ అనే ఉండేవారు. వైస్రాయ్ అంటే ఏంటి? ఆయన బ్రిటిష్ క్వీన్ ఆవిడ రిప్రజెంటేటివ్. సో ఆయన ఎక్కడికి వెళ్తే ఆవిడని ఎలా చూసుకుంటారో ఇతను అలా చూసుకునేవారు. ఆవిడకి ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారో ఇతనికి ఇచ్చేవారు. ప్రత్యక్షంగా అతనికి ఇస్తున్నారు. యాక్చువల్లీ అతను ఏం చేస్తున్నాడు? ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడల్లా ఈ గిఫ్ట్ అన్నీ కూడా ఆవిడకి అందిస్తారు. అతను పర్సనల్గా ఇంటికి తీసుకెళ్తే మరి ఫినిష్, అతని జాబ్ పోతుంది. సో గురువుగారు ఏం చేస్తారు? మనం ఇక్కడ అర్పించిన ప్రతి ఆఫరింగ్ గురువుగారు తన గురువుగారికి అర్పిస్తారు, ఆయన గురువుగారికి. అలాగా మనం ఇచ్చిన ఆఫరింగు కృష్ణుడికి అందుతుంది. చూడండి, మిగతా వాళ్ళు ఏం చేస్తారు? ఆయనకి ఇచ్చిన ఆఫరింగ్ ఆయనే పెట్టుకుంటాడు, అంతే, ఫినిష్. కృష్ణుడు లేదు, ఏమీ లేదు. అందుకనే అటువంటి ప్రామాణికమైన గురువుని మనం వెతుక్కోవాలి. అఫ్కోర్స్ ఇప్పుడు మనం వెతుక్కోని అవసరం లేదు. శ్రీల ప్రభుపాద్ వారు అటువంటి గురుగారు. చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్, సింపుల్ లాజిక్. ఆయన ఇంత పెద్ద సంస్థను స్థాపించారు. ఆయన పేరు ఎక్కడైనా ఉందా? ఇంటర్నేషనల్ సొసైటీ కృష్ణ కాన్షియస్ అంటారు, హరే కృష్ణ మూమెంట్ అంటారు, కానీ ప్రభుపాద సొసైటీ అని ఎక్కడైనా రాసుకున్నారా? లేదు. ప్రభుపాద మిషన్ అని ఎక్కడైనా రాసుకున్నారా? లేదు.
ఎందుకంటే ఆయనకి ఎప్పుడు ఆయన గురించి, కృష్ణుడి గురించి ఆయన ఎప్పుడు, ఆయన ధ్యానము, ఆయన ఆలోచన, కృష్ణ చైతన్యాన్ని ఎలా ప్రచారం చేయాలా, ఇదొకటే. ఏం అర్పించినా కృష్ణుడికి అర్పించేసేవారు. సో అటువంటి ఆచార్యులు మనం శరణాగతి పొందామంటే డైరెక్ట్గా కృష్ణుడికి శరణాగతి పొందినట్టు. సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రేర్, సాక్షాత్ హరి. అన్ని శాస్త్రాల్లో ఏం చెప్తున్నారంటే గురువుగారును సాక్షాత్ హరి, భగవంతుడు యాజ్ ఇట్ ఈస్, అలాగా మనం వారిని ఆరాధించాలి. సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రేర్. ఎందుకు? కింతు ప్రభోర్య ప్రియ ఏవ తస్య. ఎందుకంటే భగవంతునికి చాలా ప్రియమైన వారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు ప్రభుపాద వారు. సపోజ్ ఒక పెద్ద యజమాని ఉన్నారు, ఆ యజమాని దగ్గర ఒక కుక్క ఉంది. యజమానికి కుక్క అంటే చాలా ఇష్టం. సో ఆ యజమానిని తృప్తిపరచాలంటే మనం ఏం చేయాలా? ఫస్ట్ బిస్కెట్ వెళ్ళి ఆ కుక్కకు పెట్టాలి. సో వాడు చూస్తాడు, అరే నా కుక్కని చాలా రెస్పెక్ట్గా చూస్తున్నాడు, ఏం కావాలి అని అడుగుతాడు. సో ప్రభుపాద వారు ఆయన హంబుల్గా చెప్తున్నారు, గురువు అంటే ఒక భగవంతుని డాగ్ లాగా. భగవంతుడు ఎప్పుడైతే చూస్తాడో, అరే నా భక్తుడిని తను బాగా చూసుకుంటున్నాడు, అప్పుడు భగవంతుడు తృప్తి పడతాడు. వెరీ నైస్, కరెక్ట్, ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి. సపోజ్ నేను డైరెక్ట్గా కృష్ణుణ్ణి తృప్తిపరచాలనుకుంటున్నాను. ఎలా సాధ్యం? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెస్ లేదు, కృష్ణుడితో కనెక్ట్ మనకు తెలియదు. ఎలా కనెక్ట్ అవ్వాలి మనకు ఐడియా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఐడియా. తర్వాత కృష్ణుడు ఆయన విశ్వరూపము, ఆయన ఎంత విశాలమైంది, ఆయన మనం ఎలాగ ఆయన సేవించగలము? అందుకనే కృష్ణుని రిప్రజెంటేటివ్, ప్రతినిధి గురువుగారు. ఆయన మనం తృప్తిపరిచామనుకోండి, ఈజీగా మన లైఫ్ ఆ ఆఫరింగ్ కృష్ణుడికి వెళ్తుంది. అందుకనే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఆయన చెప్తారు, యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో. యస్య ప్రసాదాత్, ఎవరినైతే మనం తృప్తిపరుస్తామో, ఆయన తృప్తిపరిస్తే భగవంతుని తృప్తిపరిచినట్టు. ఆయనే గురువుగారు. ఇప్పుడు మనం గురువుగారికి అభిషేకం చేసాం, కృష్ణుడు చేసినట్టు. ఆయన తృప్తి పడితే ఇప్పుడు మనం నైవేద్యం పెట్టాం, కృష్ణుడికి పెట్టినట్టే. సో మన జీవితంలో మనం ఒక్క విషయం మనం తెలుసుకున్నాం అనుకోండి, మన ఆధ్యాత్మిక జీవితం సక్సెస్. ఏంటది? గురువుగారు నా ధ్యేయం. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాద్, గురువుగారే నా ధ్యేయం. అది తప్ప మరి ఇంకెంత జ్ఞానం ఉన్నా వేస్టే. గురువుగారి భక్తి లేకుండా ఇంకా ఏ భక్తి కూడా వేస్టే. లేదండి నాకు డైరెక్ట్గా కృష్ణుడితో చిన్నప్పటి నుంచి మా ఇంట్లో నేను బ్రాహ్మణుని, అది అంతా వేస్ట్. గురువుగారి అనుగ్రహం లేదంటే కృష్ణుడు అందలేము. ఆయన ఎలాగైతే కృష్ణుడి దగ్గర నుంచి మన జ్ఞానాన్ని అందిస్తున్నారో, మనం అర్పించిన సేవ కృష్ణుడికి అందిస్తారు. ఆ ఛానల్ అది. అందుకనే గురు శిష్య పరంపర అనేది ఇంపార్టెంట్. మనం ఆ గురు శిష్య పరంపరలో లింక్ అవ్వాలి. సో ఇప్పుడు కరెంటు ఆచార్యులు 32 ఆచార్యులు మన భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాదుల వారు. మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే శిల ప్రభుపాదుల వారికి డైరెక్ట్గా మనము మన సేవలు అందించగలం. ఆయన ఏం అడిగారు? 4 నియమాలు పాటించండి, 16 మాలలు జపించండి. శిల ప్రభుపాదుల వారు ఒక చిన్న కథ చెప్తాను. ఆయన లీలల్లో భాగంగా ఆయన పాశ్చాత్య దేశానికి వెళ్ళారు. 1966లో వెళ్ళారు ఆయన. అప్పటికే ఆయనకు 70 ఇయర్స్ అయిపోయింది. వెళ్ళిన దారిలో ఆయనకు 2 సార్లు గుండెపోటు వచ్చింది. 3వసారి కూడా ఇంకో 2 నెలల తర్వాత వస్తుంది. చాలా సీరియస్ హెల్త్ ప్రాబ్లం ఉంది. ఆయన కూడా ప్రభుపాద వారు ఆయన గురువుగారు ఇచ్చిన ఆదేశాన్ని పూర్తి చేయాలి, అదొక్కటే ధ్యేయం, ఇంకేమీ లేదు. 40 రూపాయలు జేబులో వేసుకొని వెళ్ళిపోయారు.
ఏ ఆధారం కూడా లేదు. అక్కడ పోతే ఎవరు చూసుకుంటారబ్బా, ఏ ఆలోచన కూడా లేదు. ఇప్పుడు మనం ఆలోచిస్తుంటాం, ప్రభు అక్కడికి వెళ్తే ఏం ప్రభు వాళ్ళు తీసుకుంటారో లేదో భగవద్గీత. బుక్ డిస్ట్రిబ్యూషన్ వెళ్ళినప్పుడల్లా మనం ఎంత ఆలోచిస్తాం, వెళ్ళాలా వద్దా, ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వాళ్ళు చెప్పిన మాటే వినాలి, ఎందుకు బుక్ డిస్ట్రిబ్యూషనే చేయాలి. ప్రభుపాద వారు అవన్నీ ఆలోచించలేదు. అమెరికాలో ఎవరు చూసుకుంటారు, ఎటువంటి వారు ఉన్నారు, వాళ్ళు వింటారా లేదా. గురుగారు ఇచ్చారు ఆజ్ఞ, పూర్తి చేయాలి అంతే. అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చూసుకుందాం. ఆల్రెడీ ఒకరు వార్నింగ్ కూడా ఇచ్చారు, మీరు వెళ్ళిపోతే చనిపోతారని. కానీ ప్రభుపాద వారు ఏమైనా పర్లేదు, నా గురుగారి ఆదేశం ఇచ్చారు, నేను వెళ్ళాల్సిందే. వెళ్ళారు ప్రభుపాద వారు. 1966లో వెళ్ళారు. 2 నెలలు ప్రయత్నించారు. పెద్ద పెద్ద ఈ చర్చుల్లో పెద్ద పెద్ద ధనికుల దగ్గర మాట్లాడుతూ ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. విన్న వాళ్ళందరూ కూడా ప్రశంసిస్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు గురుగారు అది ఇది. కానీ కృష్ణ చైతన్య ఫాలో చేయట్లేదు ఎవరు. చివరికి ఎవరో ఒకరు ఆయనకు చెప్పారు, మీరు వీళ్ళ దగ్గర మాట్లాడితే వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, డబ్బు ఆస్తి అంతస్తు అన్నీ ఉన్నాయి, వీళ్ళకేం అవసరం లేదు, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ దగ్గర మీరు బోధించారనుకోండి వాళ్ళు తీసుకుంటారు. ఎవరు అది? ఈ అమెరికాలో యువకులందరూ కూడా హిప్పీస్గా మారిపోయారు. ఎందుకు హిప్పీగా మారిపోయారు? జీవితంలో కొత్తది వెతుకుతున్నారు. వాళ్ళకి విసుగుచ్చేసింది, డబ్బు ఆస్తి అంతస్తు, చిన్నప్పటి నుంచి దాంట్లో పెరిగారు వాళ్ళు. అఫ్కోర్స్ ఇప్పుడు మనము ఆ వ్యామోహంలో మనం ఉన్నాం, ఎందుకు మన దగ్గర లేదు కాబట్టి. వారు చిన్నప్పటి నుంచి అవన్నీ తింటూ ఆ డబ్బు ఆస్తి అంతస్తులో పెరిగారు వాళ్ళు. వారికి ఆ జీవితంతో విసుగుచ్చేసింది. ఈ భౌతిక విషయాల్లో ఏదైనా కూడా విసుగొచ్చేస్తుంది కొద్ది రోజుల తర్వాత. ఎక్కువ డబ్బులు ఉందనుకోండి, డబ్బుతో విసుగొచ్చేస్తుంది. పేదవాడిగా పుట్టుంటే బాగుండేది అనిపిస్తుంది. పేదవాడికి పేదరికంతో విసుగొస్తుంది. బాగా భోజనం ఉన్నవాడికి భోజనంతో విసుగొస్తుంది. భోజనం లేని వాడికి ఆకలితో విసుగొస్తుంది. సో భౌతిక లోకంలో ద్వంద్వం రెండు ఉంటాయి, ఇటువైపు అటువైపు, రెండిటితో విసుగొస్తుంది. ఇప్పుడు రోజుగాన మనకి ఫీస్ట్ పెట్టారనుకోండి, ఓ రోజు ఫీస్టరా, అన్నం సాంబార్ ఇవ్వండి అంటాం. ఎందుకంటే ఏదైనా భౌతిక విషయం విసుగొస్తుంది. సో ఈ అమెరికన్స్ యూత్ చిన్నప్పటి నుంచి ఆస్తి అంతస్తు ప్రతిష్ట అన్నీ చూస్తున్నారు, వాళ్ళకి విసుగొచ్చేసింది. ఇదేనా ఆనందం, లేదు ఇంకొక రకమైన ఆనందం కావాలి. అందుకే వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటుంటారు. ఆ డ్రగ్స్లో వచ్చిన ఆనందమే వేరే అబ్బా, అప్పుడు కొత్తగా వచ్చే డ్రగ్స్ కాబట్టి. సో అప్పుడు ప్రభుపాద వారు అటువంటి వారి మధ్యలో ఉంటూ కృష్ణ చైతన్యాన్ని ఇచ్చారు. వారు కృష్ణ చైతన్యాన్ని తీసుకున్నారు, కొత్తగా ఉంది. కృష్ణుడు, వైదిక గ్రంథాలు, మంత్రాలు చెప్పడము, ఇవన్నీ కొత్తగా ఉన్నాయి. సో ఇదేదో కొత్తగా ఉంది, ఆనందం అని వాళ్ళు తీసుకున్నారు. ఓపెన్ మైండ్తో తీసుకున్నారు. ప్రభుపాద వారు ఆ మంత్రం, హరే కృష్ణ మంత్రం జపించారు వాళ్ళతో. వారు అది చాలా నిష్టగా శ్రద్ధతో చెప్తున్నారు. వారు ఆ డ్రగ్స్లో వచ్చే ఆనందము వారికి హరే కృష్ణ మంత్రంలో అందింది. సో డ్రగ్స్ మానేశారు. చూడండి, ఇది శుద్ధ భక్తుని ఒక పవర్. ఏంటది పవరు? ఒరిజినల్ నాలెడ్జ్ ఎప్పుడైతే మనకు అందుతుందో ఒరిజినల్ ఇఫెక్ట్ అందుతుంది. ఇప్పుడు అర్జునుడు ఎప్పుడైతే కృష్ణుడు ముఖంతో డైరెక్ట్గా విన్నాడో అర్జునుని శోకం అంతా పోయింది, నష్టమోహయం, అతని మోహం అంతా నాశనం అయిపోయింది. అలాగా ఎవరైతే భగవద్గీత, ఒరిజినల్ భగవద్గీత ఎవరైతే చదువుతాడో అతనిలో కూడా ఈ మార్పు వస్తుంది. బికాస్ ప్రోడక్ట్ ఒరిజినల్ ఎఫెక్ట్ రావాలి. ఇలా ఒరిజినల్ వ్యాక్సిన్ వేస్తే కరోనా రాకూడదు, వచ్చిందంటే డూప్లికేట్ వేసుకున్నట్టు. సో అలాగనే భగవద్గీత ఒరిజినల్ ఆధ్యాత్మిక జ్ఞానం ఒరిజినల్ ఎవరైతే తీసుకున్నారో వారు ఇంకా జీవితంలో భౌతిక విషయాల ఆసక్తి పోతుంది. సో శిల ప్రభుపాదులు వారు ఒరిజినల్ నాలెడ్జ్ వాళ్ళకి అందించారు, యథాతథం. సో ఒకరోజు ప్రభుపాద్ వారు ఒక క్లాస్ ఇస్తున్నారు. ఈ భగవద్గీత సంకీర్తనం జరుగుతూ ఉంది. ఈ సంకీర్తనంలో భాగంగా తన శిష్యులు ఇప్పుడే మొదలుపెట్టారు రావటం, 2 నెలల నుంచి వస్తున్నారు. వారందరికీ చిన్న స్టెప్ నేర్పించారు, డాన్స్ చేయటం. సో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, రే స్వామీజీ డాన్స్ చేస్తున్నారు ఏంటది?
చేయి పైకెత్తి కాళ్ళు ముందుకు పెట్టడం, అటు ఇటు కాళ్ళు ముందుకు ఒక కాళ్ళు ముందుకు పెట్టడం, మళ్ళీ వెనక్కి తీసుకొని ఇంకొక కాళ్ళు ముందుకు పెట్టడం. సో భక్తులందరూ కూడా ఆ శిష్యులు చిన్న ఈ అమెరికన్ వాళ్ళు మొదలుపెట్టారు. గురువుగారు అప్పుడు గురువుగారు కూడా అనేవారు కాదు, స్వామీజీ అని చెప్పేవారు. స్వామీజీ గారు స్టార్ట్ చేశారు, ఇది బాగుంది కదా అని కీర్తనలో ప్రతిరోజు అలాగా చేయి పైకెత్తి ఊపుతుండేవారు. మనము మొదటిసారి ఇట్లా హరే కృష్ణ మందిరానికి వెళ్ళినప్పుడు చూస్తాం భక్తులందరూ కూడా నృత్యం చేస్తుంటారు. సన్యాసులు, బ్రహ్మచారులు కషాయ వస్త్రం వేసుకొని వేద గ్రంథాలు చదువుకోకుండా డాన్స్ చేస్తున్నారేంటి వీళ్ళు? అది కూడా ఏదేదో పాటలన్నీ పాడుతున్నారు, హరే కృష్ణ హరే కృష్ణ, మోడర్న్ మ్యూజిక్లో హరే కృష్ణ కీర్తన పాడుతున్నారు అని మనమందరూ కూడా డౌట్ ఉంటుంది. బిగినింగ్లో నాకు కూడా డౌట్ ఉండేది. అప్పుడు కాలేజీలో చదువుతున్నప్పుడు వీళ్ళందరూ డాన్స్ చేస్తున్నారు, నేను పక్కన నిల్చుకొని ఏం చేస్తున్నారు వీళ్ళు ఎలాగే, కానీ ఒక ఆనందం, వాళ్ళు డాన్స్ చేస్తున్నారులే ఆనందిద్దాం. కొద్ది రోజుల తర్వాత మనం కూడా పాట అయిపోయాం అక్కడ. సో బిగినింగ్లో మనందరికీ డౌట్ ఉండేది, ఇది కృష్ణ చైతన్యం అనేది అది ఒరిజినలా లేదా ఏంటి, డాన్స్ చేస్తున్నారు, కొత్త కొత్త రకమైనది ఏదో చేస్తున్నారు. సో అలాగా మనలో ఒక డివోటీ, ఆయన చాలా సీనియర్ డివోటీ, ఆయన కూడా మొదటిసారి కాలేజీలో ఉన్నప్పుడు ఇస్కాన్ దగ్గరికి, హరే కృష్ణ మూమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా భక్తులు డాన్స్ చేస్తున్నారు. వాళ్ళు తన్మయం అంతా మర్చిపోయారు, బయట ప్రపంచం ఏం చేస్తుందో అంతా మర్చిపోయి డాన్స్ చేస్తున్నారు. ఆయనకు డౌట్ వచ్చేది, ఇస్కాన్లో ఏంది కరెక్ట్గా ఫాలో చేస్తున్నారా లేదా, ఏంటిది డాన్స్ చేస్తున్నారు, పాడుతున్నారు. సామాన్యంగా వేదాంతాలు చదవాలి కదా, సౌమ్యంగా ఉంటారు, ఏం మాట్లాడరు, ఇక్కడ ఎగురుతున్నారు ఏంటిది అని. సో ఆయన అలాగా రీసెర్చ్ చేస్తున్నారనమాట. ఒక వేద పండితుల్ని కలిశారు, మధ్వాచార్య సంప్రదాయంలో ఉన్న ఆయన. సో ఆయనతో చర్చిస్తున్నప్పుడు ఆయన చెప్పారు, లేదు, ఈ నృత్యం అనేది భగవంతునికి ఒక సేవ. నవవిధ భక్తి, శ్రవణం కీర్తనం, మొదటిది శ్రవణం కీర్తనం. సో నృత్యం అనేది భగవంతునికి ఒక సేవ. సో ఆయన పురాతనంలో ఉన్న ఒక భక్తుడు, ఆయన ఒక పద్యం రాశారు, కృష్ణుని భక్తుడు. ఆ పద్యంలో ఏం రాశారంటే, మనము గాన పండుకొని కృష్ణుని జపం చేసామనుకోండి, నిద్రలో హరే కృష్ణ హరే కృష్ణ, సో భగవంతుడు కూర్చొని వింటాడంట. మనం జపం చేసేది కృష్ణుడు వింటున్నాడా? ఏదో చెప్తున్నా, ఎక్కడ పోతుందో తెలియదు, మనం వినాలి, భగవంతుడు కూడా వింటున్నాడు. సో మనం పండుకొని చేస్తున్నాం అనుకోండి, కృష్ణుడు కూర్చొని వింటాడంట. సపోజ్ మనం కూర్చొని చేసామనుకోండి భగవంతుని నామం, భగవంతుడు లేచి వింటున్నాడు, అరే రే బాగా చెప్తున్నావా అని. సపోజ్ మనం లేచి భగవంతుని నామం చెప్తున్నాం అనుకోండి, భగవంతుడు నృత్యం చేస్తుంటాడంట. అందుకనే చెప్తున్నారు, మనం జపం చేసేటప్పుడు కృష్ణుడు మన నాలిక మీద నృత్యం చేస్తున్నాడు. అంటే నిద్రపోతూ చేస్తే మళ్ళీ ఆయన కూర్చుంటాడు, లేచి చేస్తే ఆయన నృత్యం చేస్తున్నాడు. మనం నృత్యం చేస్తూ భగవంతుని నామం చెప్పామనుకోండి, భగవంతుడు వాళ్ళ హృదయంలోకి వెళ్ళిపోతాడంట. చూడండి, సో మన హృదయంలో భగవంతుడిని మనం తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? నృత్యం చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కలియుగంలో అతి సులభంగా భగవంతుడిని ఆకట్టుకోవచ్చు. ఎలాగా? భగవంతుని నామ సంకీర్తనం చేస్తూ నృత్యం చేయాలి. చైతన్య మహాప్రభు అదే కదా నేర్పించింది. జగన్నాథ్పురిలో జగన్నాథ్ రథయాత్ర జరిగేటప్పుడు తన్మయంతో ఆయన డాన్స్ చేసిస్తుండేవారు. జగన్నాథుడు రథం మీద నుంచి చూస్తున్నాడు, అరే ఏంటి డాన్స్ ఎలా చేస్తున్నారు అని. సో అది ఉత్తమమైన సేవ కలియుగంలో, సంకీర్తన సేవ. సో మన హరే కృష్ణ మూమెంట్లో ఏదైతే చేస్తున్నామో, ఒరిజినల్ వైదిక గ్రంథాల్లో ఉన్న ఒరిజినల్ మెసేజ్ ప్రాక్టికల్గా చేస్తున్నాం, థియరిటికల్ కాదు, ప్రాక్టికల్గా. ఇలాగ భగవంతుడి ముందు మనం డాన్స్ చేయటము, భగవంతుడు చూస్తున్నాడు, ఓ తన ఇంద్రియాలతో సేవిస్తున్నాడు. సో శ్రీల ప్రభుపాదులు వారు మొదటికి స్వామి స్టెప్ నేర్పించారు. ప్రభుపాదు వారు అప్పుడు స్వామి అని పిలిచేవారు.
సో ఎవరైతే ఇన్వెంట్ చేశారో వాళ్ళ పేరు పెట్టేది అమెరికన్స్కి అలవాటు. సో ఈ స్టెప్ను స్వామి స్టెప్ అని చెప్పారు, ప్రభుపాద వారు స్టార్ట్ చేశారు కాబట్టి. కానీ ఇది చైతన్య మహాప్రభు స్టార్ట్ చేసింది. అలాగా భక్తులందరూ కూడా స్వామి స్టెప్ చేస్తున్నారు. ప్రతి సెంటర్లో, ప్రతి ఎక్కడైతే మన ఇస్కాన్ మందిరం ఉందో అక్కడంతా కూడా స్వామి స్టెప్ చేస్తున్నారనమాట. ఒకరోజు శ్రీల ప్రభుపాదుల వారు న్యూయార్క్లో దగ్గరలో ఒక పార్క్ ఉంది, మందిరం దగ్గర ఒక పార్క్ ఉంది, టాంకిన్ స్క్వేర్ పార్క్ అని. ఆ పార్క్లో వెళ్ళి భక్తులందరికీ చెప్పారు, ఒక చెట్టు కింద కూర్చొని మనము సంకీర్తనం చేద్దాం. ఇక్కడ వచ్చిన వాళ్ళు యువకులందరూ కూడా వారు వింటారు, హరినామాన్ని వింటారు అని. సో ప్రభుపాద మొదటికి 4 మంది భక్తులు వెళ్ళి వాళ్ళు సిగ్గుతో సంకీర్తనం చేస్తున్నారు. ఏమనుకుంటారు అబ్బా అని. మనం కూడా నగర సంకీర్తన వెళ్తే సంకీర్తన మీద ఫోకస్ ఉండదు, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు. సో వాళ్ళు అమెరికన్స్ ఆల్రెడీ వీధుల్లో అంతా నవ్వుతున్నారు. వీళ్ళు వేసుకొని వస్త్రాలంతా చూసి వీళ్ళు మృదంగా లేదప్పుడు వీళ్ళు పాడుతున్న సంగీతాన్ని విమర్శిస్తున్నారు అందరూ. సో ఆ పార్క్లో వెళ్ళి అందరూ వీళ్ళు మెత్తగా చేస్తున్నారు. అరగంట తర్వాత ప్రభుపాద వారు వస్తారు. ప్రభుపాద వారు గట్టిగా మొదలు పెడతారు హరే కృష్ణ సంకీర్తనం. మనం వింటున్నాం ప్రభుపాద ట్యూన్, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇదే ట్యూను, ఒకసారి ఫాస్ట్గా, ఒకసారి స్లోగా, ఒకసారి హై పిచ్లో, ఒకసారి అలాగా ప్రభుపాద వారు గట్టిగా పాడుతున్నారు. అప్పుడు మైక్ కూడా లేదా, అందరికీ వినిపేట్టు ప్రభుపాద పాడుతున్నారు గట్టిగా. ఎవరో ఒక చిన్న డ్రమ్ ఇచ్చారు, మృదంగా లేదు, ఏదో ఒక డ్రమ్ తీసుకొని ప్రభుపాద వారు ఎక్స్పర్ట్ మృదంగా ప్లేయర్ దాంట్లో సౌండ్ క్రియేట్ చేస్తున్నారు. దీన్ని చూసి ఈ అమెరికన్స్ ఎవరైతే వాళ్ళు కొందరు మ్యూజిషియన్స్ ఉంటారు, ఒకడు ఫ్లూటు అతను వచ్చేస్తాడు సడన్లీ పక్కన, ఒకడు వయలిన్ తీసుకొస్తాడు. ఆల్రెడీ వాళ్ళు ఏదో పాడుకుంటూ ఉన్నారు అక్కడ, ఇండివిజువల్గా ఉన్నారు. వాళ్ళందరూ వచ్చేసి బాగుంది మ్యూజిక్ అని ప్రభుపాద పక్కన కూర్చొని వయలిన్ ఒకడు, గిటార్ ఒకడు, ఫ్లూట్ ఒకడు, డ్రమ్ ఒకడు హార్మోనియం లాంటిది ఒక ఇన్స్ట్రుమెంట్. అలా ప్రభుపాద వచ్చిన వారంతే రండి అని వాళ్ళని పిలిచి ఒక రకమైన ఇండికేషన్ ప్రభుపాద వారు ఇచ్చేవారు, బాగా చేస్తున్నావు కూర్చో చెయ్యి అని. వారందరూ కూడా అందరూ ఆ మ్యూజిక్తో హరే కృష్ణ అందరూ డాన్స్ చేస్తున్నారు. డాన్స్ మొదట్లో అందరూ వింటున్నారు అంతే. సో ప్రభుపాద వారు ఒక భక్తుడిని లేచి, చూడయ్యా కొద్దిగా డాన్స్ చేయి, నువ్వు మన స్వామి స్టెప్ ఉంది కదా చేయి బాబు అంటారు. సో వాడు సంకోచిస్తున్నాడు, అందరూ చూస్తున్నారు ఏంటబ్బా అని. కానీ గురువుగారు చెప్పారు కదా, స్వామీజీ చెప్తున్నారు, ఆయన పెద్ద ఆయన మాట వినాలి అని మొదలు పెడతాడు. ఒక 10 నిమిషాల తర్వాత అలసిపోయాను కదా అని కూర్చోవాలని అతను ఆలోచిస్తాడు. కానీ ప్రభుపాద వైపు చూస్తాడు. ప్రభుపాద ఆ దీర్ఘం ఆ హరే కృష్ణ మంత్రం చెప్తున్నారు గట్టిగా. అప్పటికే ఆయనకి 70 years, 2 సార్లు గుండెపోటు. ఇవన్నీ ఆలోచించి అంత ముసలాయన అంత శ్రమతో ఆయన చేస్తున్నారు, నేను డాన్స్ చేయలేనా అని 2 గంటలు కంటిన్యూస్గా నిల్చుకొని సంకీర్తనం చేశారు. ప్రభుపాదుల వారితో ఎవరు ఉన్నారో వారందరికీ ప్రభుపాద వారు అంటే ఎంతో ఒక రెస్పెక్ట్, ఎంతో అభిమానం. ఎందుకంటే ప్రభుపాద అలా వర్తించేవారు, అటువంటి భక్తి ఆయన ప్రదర్శించారు. తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత, ఇది 1967లో ఇలా జరిగింది. 1968-69లో ఒక మందిరంలో విజృంభమైన సంకీర్తనం జరుగుతూ ఉంది. అప్పుడంతా స్వామి స్టెప్పే, ఇలా తిప్పడమే, వాళ్ళకి ఇంకేం తెలీదు. విజృంభమైన సంకీర్తనం జరుగుతూ ఉంది, ప్రభుపాద వారు పాడుతున్నారు. ఒక పీక్ వచ్చేసిందనమాట ఇంకా. సో ఇంకా ప్రభుపాదుల వారు స్టెప్ బై స్టెప్ అన్నీ నేర్పిస్తున్నారు. ఒకేసారి అన్నీ చెప్పేస్తే మరి పారిపోతారు. స్టెప్ బై స్టెప్ అన్నీ నేర్పిస్తున్నారు. సో ఇంకా మన సంకీర్తనంలో చివరి భాగం ఏంటంటే ఎక్స్టాటిక్ కీర్తనలో మనం జంప్ చేయడం, మనం చెయ్యెత్తేసి మనం జంప్ చేస్తాం కదా, అలాగా జంప్ చేయడం మొదలుపెట్టారు. సో భక్తులందరూ షాక్ అయిపోయారు, అరే ఏంటిది స్వామీజీ ఎగురుతున్నారు. యాక్చువల్లీ ఆయనకి 80 ఏళ్ళు అప్పటికే, 2 సార్లు గుండెపోటు. ఆ ఎనర్జీతో ఆయన ఎగురుతున్నారు. అలాగా ఆశ్చర్యపోయారు, భక్తులందరూ చూస్తున్నారు. చూసిన వెంటనే అంటే ఆయన చేస్తున్నారు కదా, భక్తులు కూడా చేయాలి, ఇంకా వాళ్ళు ఊరుకుండలేరు. అందరూ ఎగరడం మొదలుపెట్టారు.
ఆ మందిరంలో ఉన్న భక్తులందరూ కూడా ఎగురుతున్నారు. ఒక రకమైన ఆధ్యాత్మిక వాతావరణం క్రియేట్ అయింది. సో వెంటనే నెక్స్ట్ డే అందరూ లెటర్ రాస్తున్నారు. వాళ్ళకి తెలిసిన భక్తులందరికీ, స్నేహితులు ఎవరైతే ఉంటారో ఇతర మంది, తెలుసా ఈరోజు ఏం జరిగింది, ప్రభుపాద వారు ఎగిరేశారు, డాన్స్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ తెలుసుకున్నారు, ఇది కూడా చైతన్య మహాప్రభు సంకీర్తన భాగంలో నృత్య సేవ అని. సో అలాగా ప్రభుపాదుల వారు ఒరిజినల్ నాలెడ్జ్, కృష్ణుడు ఇచ్చిన ఒరిజినల్ నాలెడ్జ్ మనందరికీ యాజ్ ఇట్ ఈస్, మనకి తెలిసేట్టుగా, ఎంత తెలుస్తుంది అంతగా మనకి ఇస్తూ మన అందరినీ కృష్ణ చైతన్యవంతులు చేయాలి అనే ధ్యేయంతో ప్రభుపాదుల వారు ఆయన జీవితాన్ని త్యాగం చేశారు. సో అటువంటి ఆచార్యుల శరణాగతి పొందడం మనకి చాలా అదృష్టం. అందుకే ఈ వ్యాస పూజ మహోత్సవం రోజున మనం అందరూ ఒక ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఏంటది? ఆయనను తృప్తిపరిచేదే మన జీవిత ధ్యేయం. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో. ఇదిగాన మనం తెలుసుకున్నామంటే మన లైఫ్ సక్సెస్. ఇంకా ఏ అవసరం లేదు, ఏ శాస్త్రాలు తెలుసుకోని అవసరం లేదు, ఏ తపస్య కూడా అవసరం లేదు. ఇదొక్కటే, గురువుగారు చెప్పిన మాట నేను పూర్తి చేయాలి, ఇంకా వేరే ఏ ఒక ధ్యాస కూడా లేదు నాకు. సో దీన్ని మనం పెట్టుకుంటే ఈజీగా మనం ఈ 4 నియమాలు 16 మాలలు మనం ఈజీగా మనం చేయగలం. చాలా సులభం. కృష్ణ చైతన్యం, నిన్న చెప్పాను కదా నేను, తపస్య ఒకటే కృష్ణ చైతన్యంలో, డాన్స్ చేయటం, ప్రసాదం తినడం, డాన్స్ చేయటం, పాట పాడడం, అంతే. సో ఇటువంటి ఒక మంచి అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకుందాం. సో ఈ వ్యాస పూజ ఇప్పుడు వ్యాస పూజ మహోత్సవంలో మనము భాగంగా మనం ఒక లెవెల్ మనం సీరియస్గా తీసుకోవాలి, కమిట్మెంట్గా. ప్రభుపాద వారిని నేను తృప్తి పెడతాను, ఆయన చెప్పిన మాట నా ధ్యేయం. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama.